కేజ్రీవాల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎన్నికల దెబ్బతో ప్రధాని మోడీ విషయంలో నోటికి తాళం వేసుకున్నాడు. విమర్శలు పక్కన పెట్టి కేవలం పాజిటివ్ క్యాంపెయిన్లు మాత్రమే చేస్తున్నాడు. ఇంతకీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోందా? ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల వేళ ఆప్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రధాని మోడీపై మాటల మిస్సైళ్లను వదిలే అరవింద్ కేజ్రీవాల్ కాస్త సంయమనంతో వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్లు చేయటం లేదు. అంతేకాదు, ప్రచారంలోనూ నేరుగా ప్రధాని పేరెత్తడం లేదు. గోవా, పంజాబ్ ఎన్నికలకు ముందు వరకు మోడీ పేరెత్తితేనే కస్తుమని కేజ్రీవాల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడానికి కారణం ఆ ఎన్నికల ఫలితాలే. ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది. దీంతో వ్యూహాన్ని మార్చాలని డిసైడ్ అయ్యారు కేజ్రీవాల్. పాజిటివ్ క్యాంపెయిన్ నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మళ్లీ ఫాలో అవనుంది ఆప్లో మార్పు వెనక మరో కారణం కూడా ఉంది. ఇటీవల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ జనాభాలో ఈ రెండు రాష్ట్రాల ప్రజల సంఖ్య కాస్త ఎక్కువే. అందుకే నేరుగా మోడీని విమర్శిస్తే అది తమను దెబ్బతీస్తుందేమోనని ఆప్ భయపడుతోంది. అందుకే అడుగు వెనక్కి వేస్తోంది. తమ పనికి కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారని విమర్శిస్తూ వచ్చిన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం పార్టీ స్ట్రాటజీ మారిన విషయాన్ని స్పష్టం చేస్తోంది. తన ర్యాలీలో కూడా కేజ్రీవాల్ బీజేపీని విమర్శిస్తున్నారు, కానీ మోడీని కాదు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్ మోడీ టార్గెట్ గా ప్రచారం నిర్వహించి బొక్క బోల్తా పడింది. ఆ అనుభవంతో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూటు మార్చి విజయం సాధించింది. మళ్లీ 2017లో పాతబాటలోకి వెళ్లి దెబ్బతింది. ఇప్పుడు మరోసారి బుద్ధి తెచ్చుకుని మోడీపై విమర్శలకు విరామం ఇవ్వాలని భావిస్తోంది. మరి కేజ్రీవాల్ ఎన్ని రోజులు నోటికి తాళం వేసుకుంటారో చూడాలి మరి.